వ్యంగ్య రాజకీయ పార్టీగా కాక్రోచ్ జనతా పార్టీ ఆన్లైన్లో హల్చల్ సృష్టిస్తుంది. ఇటీవల వ్యంగ్య రాజకీయ పార్టీగా పేర్కొంటూ అభిజిత్ దీప్కే అనే వ్యక్తి కాక్రోచ్ జనతా పార్టీని ప్రకటించి ఆ పేరుతో ఎక్స్ ఖాతాను ప్రారంభించారు. దీనికి కొద్ది రోజుల్లోనే లక్షల్లో ఫాలోవర్స్ వచ్చారు. అయితే ఈ ఖాతాను గురువారం ఎక్స్ సంస్థ స్తంభింపజేసింది. దీంతో వెంటనే కాక్రోచ్ ఈజ్ బ్యాక్ అంటూ దీప్కే మరో ఖాతాను సృష్టించారు. రెండో ఖాతా ప్రారంభమైన గంటలోనే మళ్ళీ 16,800 మంది ఫాలోవర్లు వచ్చారు. కాక్రోచ్ పార్టీ స్థాపించిన అభిజిత్ దీప్కే వయసు 30 సంవత్సరాలు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్కు చెందిన అభిజిత్ పూణేలో జర్నలిజం చదివారు. ప్రస్తుతం అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్లో మాస్టర్స్ చేస్తున్నారు. 2020 నుంచి 2023 వరకు ఆయన ఆమ్ ఆద్మీ పార్టీతో అనుబంధం కలిగి ఉన్నారని, ఆ పార్టీ సోషల్ మీడియా టీంలో వాలంటీర్గా పనిచేశారని తెలుస్తుంది. ఇక 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మీమ్ ఆధారిత డిజిటల్ క్యాంపెయిన్లో కూడా ఆయన పనిచేసినట్లు సమాచారం. ఒక వైరల్ వ్యాఖ్యతో మొదలైన వివాదం ఇప్పుడు కొత్త రాజకీయ వ్యంగ్య ఉద్యమంగా మారింది. మే 16న అభిజిత్ దీప్కే ప్రారంభించిన కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. యువత సమస్యలను మీమ్స్ రూపంలో ప్రస్తావిస్తూ ఈ డిజిటల్ పార్టీకి కొన్ని గంటల్లోనే మిలియన్ల ఫాలోవర్లు చేరారు. ఇన్స్టాగ్రామ్లో 19 మిలియన్ల పైగా ఫాలోవర్లతో ఇది దేశంలోనే అత్యంత ఫాలోయింగ్ ఉన్న రాజకీయ తరహా డిజిటల్ ఉద్యమంగా నిలిచింది. అయితే ఈ పార్టీ వెనుక ఉన్న ఉద్దేశ్యం, వ్యంగ్యం, దాని చట్టపరమైన పరిణామాలపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ యువతను బొద్దింకలతో పోల్చినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన తరువాత ఇది మొదలైంది. కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో వ్యంగ్యాత్మకంగా సోషల్ మీడియా ప్రచారం సాగుతుంది. అయితే తన వ్యాఖ్యలపై జస్టిస్ సూర్యకాంత్ శనివారం వివరణ ఇచ్చారు. మీడియాలో ఒక వర్గం తన వ్యాఖ్యలను వక్రీకరించిందని ఆరోపించారు. జస్టిస్ సూర్యకాంత్ ప్రకటన తర్వాత ఓ వ్యంగ్య సామాజిక మాధ్యమం ప్రచారం ఊపందుకుంది. కాక్రోచ్ జనతా పార్టీ ఈ ప్రచారానికి కేంద్ర బిందువుగా ఉంది. యువత వ్యవస్థను విస్మరించినందుకు, అభిప్రాయాలు వ్యక్తం చేసినందుకు వారిని బొద్దింకలు, పరాన్న జీవులతో పోల్చుతూ భారత ప్రధాన న్యాయమూర్తి చేసిన ఓ ప్రకటనను తాను ఎక్స్లో చూశానని, చాలా హాస్యాస్పదంగా అనిపించిందని చెప్పారు అభిజిత్. దేశ రాజ్యాంగానికి సిజేఐ సంరక్షకునిగా ఉండాలి. ఆ రాజ్యాంగం ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛను ఇస్తుంది. ఆ స్వేచ్ఛను కాపాడాల్సిన వ్యక్తే యువతను బొద్దింకలతో, పరాన్నజీవులతో ఎలా పోల్చగలరు అని అన్నారు. ఇక సిజేఐ యువతను అవమానించడానికి ఏ పదాలు ఉపయోగించారో వాటినే తాము ఈ పార్టీలో సభ్యులుగా చేరడానికి అర్హతగా నియమించారని, ఇక కొన్ని గంటల్లోనే ఇది అద్భుతంగా పనిచేసిందని చెప్పారు. అనేక మంది దీనిపై స్పందించి పేర్లు నమోదు చేసుకోవడం ప్రారంభించారని అన్నారు అభిజిత్. దేశ యువతను విపరీతంగా ఆకర్షిస్తున్న ఈ డిజిటల్ రాజకీయ ఉద్యమ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తన సోషల్ మీడియా ఖాతాలపై వరుస దాడులు జరుగుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. తన వ్యక్తిగత ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిందని, అలాగే పార్టీకి సంబంధించిన బ్యాకప్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను కూడా కొంతసేపు తొలగించి అనంతరం మళ్ళీ పునరుద్ధరించారని ఆయన వెల్లడించారు. అకౌంట్ హ్యాకింగ్ కారణంగా దాని యాక్సెస్ను పూర్తిగా కోల్పోయినట్లు దీప్కే తెలిపారు. కొద్ది రోజుల క్రితం కేవలం ఓ చిన్న ఇంటర్నెట్ వ్యంగ్య ప్రచారంగా ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న డిజిటల్ రాజకీయ ఉద్యమంగా మారింది. ఈ పార్టీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య ముందుగా అధికార భారతీయ జనతా పార్టీ, అనంతరం 141 ఏళ్ల చరిత్ర కలిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీని కూడా అధిగమించింది. దీంతో దేశంలోనే అత్యధిక ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు కలిగిన రాజకీయ గ్రూప్గా కాక్రోచ్ జనతా పార్టీ రికార్డు సృష్టించింది.